పునర్విత్తం పునర్మిత్రం పునర్పత్ని పునర్మహీ యావత్ సర్వం పునర్లభ్యం న శరీరం పునః పునః న శరీరం పునః పునః పునర్విత్తం. మన జీవితంలో ధనమును కోల్పోతున్నాం, కానీ తిరిగి దానిని పొందుటకు అవకాశం ఉన్నది. We lose the money in our life and it can be recovered, gained again. పునర్మిత్రం, మిత్రులను కూడా మనం కోల్పోతున్నాం, కానీ దానికంటే ఉత్తమమైన మిత్రులు కూడా మనకు లభ్యమవుతారు. We also lose our friends, but it is possible to have better friends later. పునర్పత్ని పునర్మహీ, భార్యలను కోల్పోతున్నాం, కానీ రెండవ వివాహం చేసి తిరిగి భార్యను పొందగలుగుతున్నారు. If the wife is lost, one can get married again. పునర్మహీ, భూములను కోల్పోతున్నాం, కానీ తిరిగి ఏదో ఒక విధంగా శ్రమించి ఆ భూమిని పొందగలుగుతున్నాం. We lose our land property, but however we can buy it later, putting in effort. సర్వం పునర్లభ్యం, ఇవన్నీ కూడాను తిరిగి ఏదో ఒక విధంగా మనకు లభ్యమవుతున్నాయి. By one way or other, all these can be regained and recovered. కానీ నా శరీరం పునః 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 పునః, శరీరమును మనం కోల్పోయినా తిరిగి ఇది మనకు లభ్యం కాదు. When once the body is gone, you cannot get it back. కనుక శరీరము ఉండినప్పుడే మనం పొందవలసినటువంటి ఆనందములు, చెందవలసినటువంటి సుఖ సౌఖ్యములు, అనుభవించినటువంటి ఆనందములను మనం అనుభవించడానికి ప్రయత్నించాలి. Therefore, we should make every attempt, while in this life itself, to experience the state of bliss, the happiness and pleasure. మన ప్రాచీనులు అనేక విధములైనటువంటి కష్టములకు లోబడి ఎన్నో బాధలను అనుభవించి ఈ శరీరమును కాపాడుకుంటూ వచ్చారు. Ancients could bear all the suffering and the difficulties, however they maintained their body. అయినప్పటికీ దీన్ని శాశ్వతంగా నిలుపుకోలేకపోతున్నారు. But yet they could not keep their body permanent or eternal. శరీరమును నిలుపుకోలేకపోయినప్పటికీ శరీరం ద్వారా పొందవలసినటువంటి యొక్క ప్రాప్తులను మనం పొందుకోవడానికి తగిన కృషి చేయాలి. Though the body is not everlasting, while alive in this body, we should acquire that state of bliss. పవిత్ర భారతదేశము అనాది కాలము నుండి అన్ని విద్యలకు ఆలవాలమైనటువంటి యొక్క ప్రదేశం. Bharat happens to be the center of seat of learning. విద్యలన్నీ కూడాను భారతదేశం నుండియే లభ్యమైనటువంటివి. All knowledge was disseminated from the center Bharat. 1, 2, 3 అనేటువంటి సంఖ్యాశాస్త్రం కూడాను భారతదేశం నుండే ఆవిర్భవించినటువంటిది. In fact, Bharat has been the birthplace for numerology. ఈ వ్యాకరణం కూడాను ఈ భారతదేశం నుండి ఆవిర్భవించినటువంటిది. Grammar had its birthplace this Bharat. ఇలాంటి సమస్త విద్యలు కూడాను సంగీత సాహిత్యములు కూడాను ఈ భారతదేశం నుండే లభ్యమైనటువంటివి. In fact, Bharat has been the center of learning of music and literature. భారతదేశం నందు లభ్యం కానటువంటిది ఎక్కడ కూడాను మనకు లభ్యం కాదు.
That which is not available in Bharat is not present anywhere in the world. కనుకనే ఎన్న భారతే తన్న భారత అన్నారు. భారతంలో లేనటువంటిది ఇంక ఎక్కడ కూడా మనం పొందలేము. That's why it is said, everything is present over here. If it is not available, you don't get it anywhere. గత జీవుడకు పతిని బ్రతికించి ఎముగల్చి సావిత్రి భారత సాధ్వికాది. Savitri belongs to this holy land because she could have her husband back to life after death. ఇలాంటి మరణించినటువంటి యొక్క వ్యక్తులను కూడాను పోషించి ప్రార్థించి దైవాన్ని అంగీకరింపజేసి తద్వారా పొందగలిగినటువంటి సాధ్వీమణులు కూడాను ఈ భారతదేశంలో పుట్టినటువంటి వారే. There are many noble souls, women in particular, who could have a resurrection of their husbands, pleasing God, worshipping God. తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయగాదే. Chandramati, who pacified, extinguished the flames or the fire, belongs to this land. కుల సతీత్వము అగ్నిగుండాన ప్రకటించి సీత భారత ధరా జాతగాదే. Sita belongs to this land because she allowed herself to pass through the test of the fire to demonstrate, prove her character. కినిసి దుర్మార్గుని వినీతుని గీతిగావించి దమయంతి భారత రమణిగాదే. Damayanti belongs to this land and was successful to see the annihilation of all the wicked people. సత్వసాగర వేష్టి తస్మాతలమున భరత భరత దాతి పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంచభూమి. Of all that has been the benefit of all the harvest and the crop, which is most important, it is all the effort of many of the noble souls. అఖిల దేశాలకిది ఉపాధ్యాయికదే. Bharat is the teacher, the master, preceptor to the entire world. కానీ ఈనాటి మూర్ఖులు భారతదేశంలో లేనటువంటివి విదేశంలో పొందగలుగుతామని పిచ్చితో అనేక రకములైనటువంటి మనసును భ్రాంతి చేసుకొని విదేశాలకు పరిగెత్తుతున్నారు. The modern foolish man wants to acquire certain of the things abroad, not knowing that they are available well even here. ఇట్టి సమస్త శాస్త్రములకు సమస్త కర్మలకు సమస్త ఫలములకు సమస్త ప్రాప్తులకు ఆలవాలమైనటువంటి భారతదేశం నందు ఏది మనకు లభ్యం కాదు. What is it that you cannot get in this holy land of sacred knowledge, the land of action, the land that confers deservedness on everyone? మనం పట్టుబట్టి సాధించలేకపోతున్నామే కానీ పట్టుపడితే సాధించినటువంటిది భారతదేశంలో ఒక్కటి కూడాను లేదు. We are not able to accomplish for want of determination. If you are determined, you can achieve anything. విద్యా విధానమునందు భారతీయులు ఎన్ని విధములైనటువంటి యొక్క శ్రమలకో ఓర్చి తమ యొక్క మేధావిని ఉపయోగపెట్టి నూతనమైనటువంటి మార్గాన్ని కనిపెడుతూ వచ్చారు. In fact, the new system of learning, the modern form of education, has been introduced because of the exertions and the strain and the labor spared by many educators. యూనివర్సిటీ లోపల కూడాను ఒక్కొక్క ప్రధానమైనటువంటి యొక్క భావంగా బాధ్యగా అంగీకరించి దీన్ని నిలబెడుతూ వచ్చారు. Each one has mastered a particular school of wisdom, particular form of learning and knowledge, and mastered it. కాశీ క్షేత్రమునందు There in Kasi, వ్యాకరణ శాస్త్రం అనేటువంటిది అభిమాన శాస్త్రంగా ఎన్నుకొని దానిని ప్రపంచములకు చాటుతూ వచ్చారు. the Kasi has been the center of learning where people have mastered grammar, Vyakarana. కాశ్మీర్ దేశం నందు అలంకార శాస్త్రం అనేటువంటి దాన్ని ప్రధానంగా ఎన్నుకొని ఈ అలంకార శాస్త్రమును అన్ని దేశములకు పంచుతూ వచ్చారు. Kashmir has specialized this knowledge, Alankara Shastra. ఉజ్జయిని దేశం నందు ఉజ్జయిని యూనివర్సిటీ యందు In the University of Ujjaini, ప్రధానంగా న్యాయశాస్త్రమును
వారు అంగీకరించి దాన్ని ప్రచురిస్తూ వచ్చారు. They specialized law and propagated it. ఈ విధముగా ఒక్కొక్క యూనివర్సిటీ అనేది ఒక్కొక్క శాస్త్రమును మాత్రమే ప్రత్యేకంగా విభజించి దానిని పోషిస్తూ వచ్చారు. Like this, each of the universities have taken up a specialization, a specialty, and have developed it. రాముని సోదరుడైనటువంటి భరతుడు ఏలినటువంటి రాజ్యములో And the kingdom ruled by Bharata, who happens to be brother of Rama. ప్రధానమైనటువంటి విద్య ఆరోగ్య శాస్త్రము, The main branch that has పాణిని జ్ఞానము, పాణిని గ్రామము, and that is the knowledge Panini grammar. దీనిని చరకుడు అనేటువంటి గొప్ప పండితుడు దీన్ని స్థాపించుతూ వచ్చాడు. In fact, this was founded by a great scholar by Charakudu. కానీ ఇది ప్రాచీనమైనటువంటి యూనివర్సిటీ. It was quite an old university ఈ established. విశ్వవిద్యాలయము ఎక్కడ కూడా ఇప్పటి వరకు కానరాదు. That sort of university has not been seen till this date. అలాంటి పేరుగాంచినటువంటి యొక్క విద్యా సంస్థలు మన భారతం నందు ఎన్నో ఉన్నవి. Such reputed universities are quite in good number in this country, Bharat. అయితే ఈ యూనివర్సిటీలు అనేటువంటివి గొప్ప గొప్ప భవనాలతో గొప్ప గొప్పగా అనుకూలాలతో ఏర్పరిచినటువంటివి కాదు. The universities are not composed of mansions of architectural beauty. గురువు నివసించేటువంటి గృహమే ఒక యూనివర్సిటీ. The home or the residence of the teacher itself happens to be the university. విద్యార్థుల సంఖ్య కూడాను చాలా మితముగా ఉండేటువంటిది. The number of the students also was very much limited. విద్యార్థుల సంఖ్య మితము, బోధనా శక్తి అమితము. Students' number is very less, but the ability of communication, teaching was of high standard. ఆనాటి విద్యా విధానములో చిన్న పిల్లలకు కూడాను అర్థమయ్యే రీతిగా కూడాను పెద్ద శాస్త్రాలను ప్రబోధిస్తూ వచ్చారు. The teachers taught in such a way as to be understood by tiny tots, young children. ఏ వృక్షం కింద కూర్చున్నప్పటికీ ఆ వృక్షమే వారికి భవనము. They may sit under any tree, and that place happens to be చల్లని a గాలిలో classroom. గురువు చెప్పేటువంటి మెల్లని వాక్యముల్లో ఉన్నటువంటి అంతరార్థంను మధురమైనటువంటి రీతిగా లోనుతూ వచ్చారు విద్యార్థులు. The students always received the soft, the tender, the nectarine teachings from the teacher. ఇలాంటి విద్యా సంస్థలు అనాది కాలం నుండి భారతదేశం నందు అభివృద్ధి గాంచుతూ వచ్చాయి. Such universities were on the rise since ancient times in this country. 400 సంవత్సరాల కిందట బ్రిటిష్ వారు ప్రవేశించి దీనికి తగినటువంటి యొక్క ఉపాయం ఏమిటి, ఇంత గొప్పలు విద్యలు ఈ భారతీయులు గడపడానికి ఏ విధమైనటువంటి యొక్క ఉపాయం కలిగింది అని విచారిస్తూ వచ్చాడు. Britishers investigated the reason behind the Indian universities of high standards and prestige. కానీ వారు గుర్తించుకోలేకపోయారు. They could not know the reason. భారతీయులు కేవలం అక్షరస్వీకారం చేసేటువంటి వారు కాదు. Bharatiyas have not limited themselves to mere lettering. వారి శబ్ద ప్రమాణమే నిజమైనటువంటి ఆధారము. They go by the evidence of the sound. సౌండ్ను మాత్రమే తీసుకొని వాడు ఈ విద్యలు అభ్యసిస్తూ వచ్చారు. They go by the proof of the sound and have learned. ఒక ప్లేట్ పైన కానీ లేక నోట్ బుక్ పైన కానీ రాసేటువంటి అలవాటే లేదు వారికి. They didn't have this practice of writing on paper or on a slate either. గురువు వాక్యం నుంచి రావటము, శిష్యుని యొక్క కర్ణము నుంచి చేరటము, ఈ విధమైనటువంటి రెండింటి సంబంధ బాంధవ్యమే ఈ విద్యలు ఇంత అభివృద్ధికి రావడానికి మూల కారణం. The main reason for the rising standards of education and knowledge in this country happen to be only this, that what is said by the teacher is directly received by the student. అంతా కూడా వాక్యం చేతనే, శబ్ద ప్రమాణం చేతనే వారిని విద్యలు అభ్యసిస్తూ పోషించుకుంటూ వచ్చారు. The communication was vocal, oral, verbal, by word. వారికి ఒక టైం టేబుల్ అనేటువంటిది లేదు. They didn't have any timetable. ఏ టైం టేబుల్, ఏ యొక్క వాక్యము, ఏ యొక్క శాస్త్రము ఉచ్చరించాలి అనేటువంటి నిర్ణయాలు ఏమి లేవు. They didn't have any tight schedule or timetable. పిల్లలకి ఏ శాస్త్రం ఇష్టమో దానిని ప్రబోధిస్తూ వచ్చేటువంటి వారు. Teachers taught what is liked by students. ప్రభుత్వం యొక్క నిబంధనలు కూడా దీనిపైన ఏమాత్రం కూడా పని చేయలేదు. There was no government interference. కనుక ఈ పిల్లల యొక్క విద్యలు ఆనాటి నుంచి హృదయం నుంచి హృదయానికి, హార్ట్ టు హార్ట్,
Therefore, the teaching, communication happened to be heart-to-heart connection. విద్యార్థులు హృదయం తెరుచుకుని ఉండేటువంటి వారు, Students opened their heart. గురువులు దానిని నింపడానికి తగినటువంటి సిద్ధంగా ఉండేటువంటి వారు, And teachers were ready to fill their heart. రాత్రి తెల్లవారుజామని ఏ టైం బట్టి ఆనే టైంలో లేచినప్పుడంతా కూడా వాళ్ళకు బోధిస్తూ ఉండేటువంటి వారు. The teacher was ready to teach, be that the dawn or the dusk or the night, whatever may be. ఆనాటి నుండి నేటి వరకును విద్యా సంస్థలు యందు ఎట్టి నయా పైసా కూడా పుచ్చుకునేటువంటి వారు కాదు. They did not accept or receive any fees from students. ఆ గురువుల యొక్క హృదయాలు అంత పవిత్రంగా ఉండేటువంటివి. That was the sacred hearts of the students in those days. అలాంటి పవిత్రమైనటువంటి హృదయానికి తోడుగా నిలిచి And a heart-to-heart connection, ఈ జగత్తుకు ఇన్ని గొప్ప విద్యలంతా కూడా అందిస్తూ వచ్చారు. help the world to receive knowledge, infinite. కనుక భారతీయుల యొక్క విద్యా విధానం అనేటువంటిది చాలా గోప్యమైనటువంటిది, ఆనందమైనటువంటిది, అతి మూల్యమైనటువంటిది. The education system of Bharat is highly valuable. It is always latent. It is kept as a top secret. ఇలాంటి గోప్యమైన, ఇలాంటి అమితమైన, ఆనందమయమైనటువంటి యొక్క విద్యలను ఈనాడు కోల్పోతూ ఉన్నారు భారతీయులు. Bharatiyas have totally forgotten this kind of knowledge which is blissful, which is hidden. ఇది కోల్పోతే తిరిగి మనము లభ్యం చేసుకోవడం చాలా కష్టము. When once it is lost, it is difficult to regain it. ఈ పరిస్థితి లోపల ఈనాడు మనము విద్యను ఏమాత్రం కూడాను కోల్పోకూడదు. We should not miss this kind of knowledge. మనం హృదయాన్ని ఎప్పుడు కూడాను పవిత్రం గావించుకోవడానికి తగినటువంటి సిద్ధంగా ఉండాలి. We should always be ready to keep our hearts sacred. ఆ గురువుల యొక్క పోషణ కూడాను ప్రజలపైనే ఆధారపడి ఉండేటువంటిది. In fact, the maintenance of the teachers rests on the shoulders of the citizens. వారి స్థితిగతులను పురస్కరించుకొని ప్రజలే వారికి తగినటువంటి ఆనందంగా అనుకూలాలు అందించుకుంటూ వచ్చేటువంటి వారు. The society helped for the maintenance of the livelihood of the teacher by విద్యార్థుల providing all నుండి conveniences. ఒక నయా పైసా కూడా పుచ్చుకునేటువంటి వారు కాదు. And the teachers never received any fee from students. ఆనాటి విద్యార్థుల యొక్క ప్రథమ కర్తవ్యం ఏమిటి? What was the main duty of the students in those days? లేచినది మొదలుకొని స్నాన సంధ్యాదులు ఆచరించి భగవత్ ప్రార్థనలు అంగీకరించి తదుపరి ఇంటింటికి వెళ్లి భిక్షమెత్తేటువంటి వారు. What is they did in those days? The moment they get up, they attend to their daily routine and go after house to house ఆ begging. తగ్గిన భిక్షమును And out of the food collected like that, గురువులకు అందించి they also shared with the వారు teacher. భుజించిన తరువాత ఆ ప్రసాదమును ఈ యొక్క పిల్లలు కూడా ఆరగించేటువంటి వారు. And the students had their food after the teacher received his food. ఈ విధమైన పద్ధతిలో ప్రాచీన కాలము నుండి భారతదేశం నందు అనేక శాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు కూడాను ప్రబోధిస్తూ ప్రచారం చల్లుతూ వచ్చారు. Under these circumstances, Bharat propagated the sacred knowledge of great epics and sacred texts. కనుక భారతీయ విద్యలు అనగా మహా విలువైనటువంటివి, ఘనమైనటువంటివి, సులభమైనటువంటివి. Therefore, the knowledge of Bharat is highly sacred, highly valuable, the noblest of all. అమృతమయమైనటువంటి యొక్క ఈ విద్యలను ఈనాడు మనము అమృతంగా మార్చుకుంటున్నాము. That Amrita Vidya, immortal knowledge, is just transformed into Amruta, ఈ the false ఉజ్జయిని యూనివర్సిటీ యందు న్యాయశాస్త్రమును ప్రబోధిస్తూ వచ్చారు. The law also was taught ఉజ్జయిని in Ujjaini University. అక్కడ ఈ న్యాయశాస్త్రములకు ఏమాత్రం కూడాను కించిత్ కళంకం లేకుండా చూసుకుంటూ వచ్చారు. The law was taught there in Ujjaini University, flawless. ఈనాటి న్యాయములంతా కూడాను అన్యాయములుగా మారిపోతున్నాయి. You know how law today is unlawful. ఆ ఉజ్జయిని యూనివర్సిటీ యందు అన్యాయం కూడా న్యాయంగా మారుతూ వచ్చింది. Ujjaini University made every effort to transform injustice కించిత్ to అన్యాయములకు justice. కూడా అవకాశం ఇచ్చేటువంటి వారు కాదు. There was no chance or scope for injustice. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క విద్యార్థులు, ఇట్టి పవిత్రమైనటువంటి విద్యా ప్రబోధనలు
అనాది కాలం నుండి కూడాను భారతదేశంలో కలుపుతూ వచ్చారు. In fact, such students of high standards of sacredness, the teachers were there more and more in those days. దీనికి అవధులు కూడా ఎలాంటివి? దీనికి నివాస స్థానములు ఎట్లా ఉండేటువంటివి? What was the dwelling place? బుద్ధుని యొక్క స్థితి నుంచి అజంతా ఎల్లోరాలు వాళ్ళ యొక్క నివాస స్థానములుగా ఉండేటువంటివి. There are places like Ajanta and Ellora. అజంతా లోపల అనేక మంది పిల్లలు చేరిపోయేటువంటి వారు. Many students gather there in వాళ్ళ Ajanta. నివాస స్థానం అలాంటిదే. That was their place of life. ఎల్లోరా లోపలను వాళ్ళ భోజనశాలలు. And Ellora happened to be the seat of learning. అజంతా ఎల్లోరాలు వాళ్ళకి నివాస స్థానములు, భోజన స్థానములు. Ajanta and Ellora were the places where they stayed and learned. గురువులు కూడాను స్వార్థరహితమైనటువంటి వారు. The teachers were totally selfless. వారి హృదయంలో ఆవిర్భవించినటువంటి యొక్క ప్రతి మధురమైనటువంటి వాక్యము ఆనందంగా పిల్లలకు అందించేటువంటి వారు. The teachers shared all the knowledge that came out of their hearts in a sweet, acceptable way. ఏనాడు ఈ భోజనములు, ఈ చదువులు విక్రయాలుగా మారిపోయినో ఆనాటి నుంచి మనుషుల యొక్క బుద్ధులంతా వికారముగా మారిపోతూ వచ్చాయి. That day the teaching has come down to the level standard of commerce and business. All our minds have been perverted. ఏనాడు కూడాను భోజనం కానీ, భజనలు కానీ, లేక ఏ విధమైనటువంటి యొక్క తిండి పదార్థములు కానీ విక్రయాలు జరిగేటువంటివి కాదు. Never food was sold. Never education was sold. విద్య పరిపూర్ణమైనటువంటి యొక్క స్వేచ్ఛగా నడిచేటువంటిది. Education was offered totally free. సరస్వతి ఎవరి పోయిన కూడా బంధించేటువంటిది కాదు. Saraswati, the goddess of knowledge, విహారం సలుపుతూ వచ్చింది. is never after money. అలాంటి స్వేచ్ఛతో ఉండినటువంటి యొక్క ఈ సరస్వతిని ఈనాడు బంధించి అనేక రకమైనటువంటి యొక్క ఇక్కట్టుకు గురి చేస్తూ వచ్చారు. Today the goddess Saraswati of knowledge is chained now. ఆమె పేరు మహాభారతి. Mahabharata is her ఈ name. భారతదేశమును అనేక రకములుగా పోషించి, పెంపించి, విద్యను భరిపించి చాలా ఆనందాన్ని అనుభవించినటువంటిది భారతి. Bharatis were responsible for the spreading of the knowledge, the dissemination of knowledge to everybody. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి త్వద్విగోతు వ్యతివేశిత పద్మపక్షి విచారాక్ష్మి పద్మకేశర వర్ణని నిత్యం పద్మ లయం పద్మ సామం పాతు సరస్వతి అని ప్రార్థించేటువంటి వారు. Daily prayer was offered to goddess Saraswati every day. సరస్వతి, భగవతి, భారతి పూర్ణేందు బింబానన. Saraswati, Bhagavati, Bharati, Purnendu Bimbana. ఇవన్నీ కూడాను ఈ సరస్వతి యొక్క వర్ణనలు. That's all the narration, description of the goddess అలాంటి Saraswati. సరస్వతి యొక్క నామము ఈనాడు ఉచ్చరించడానికి కూడాను మానవులకు అర్హత లేనట్టుగా ఈ ప్రభుత్వం బోధిస్తూ ఉంటుంది. Today the education system is such that you have no chance even to pray to goddess Saraswati. కనుకనే ప్రాచీన కాలం నుండి కూడాను ఈ సరస్వతి ప్రజలను ఎన్నో విధంగా కూడాను కాపాడుకుంటూ వాక్యములు కూడాను పవిత్రమైన వాక్యములుగా ఉచ్చరిస్తూ వచ్చింది. In fact, goddess Saraswati protected the entire country and made our utterances words సరస్వతి sacred. నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి విద్యుత్పోత వతివేస్త పద్మపత్వా విశాలాక్షి పద్మకేశర వర్ణని నిత్యం పద్మ లయం పద్మ సామం పాతు సరస్వతి అన్నారు. కనుక సరస్వతిని ఇన్ని విధములుగా కూడా వర్ణిస్తూ వచ్చారు. That was the description of goddess Saraswati. తరువాత ఈమెకు తగినటువంటి ఒక లక్ష్మి ఇందిర. Then comes Lakshmi. the ఇందిర goddess of- లోకమాతామ రమామంగళ దేవత భార్గవి లోకజనని క్షీరసాగర కన్యక. So also goddess Lakshmi was extolled. ఇలాంటి భగవత్ స్వరూపాలంతా కూడాను ఈ లోకం లోపల మనుష్య స్వరూపంగా ఆవిర్భవిస్తూ వచ్చాయి. It is in this land that God has taken up human form. దైవమనగా ఏదో అగోచరమైనటువంటి స్వరూపాలు కాదు. Let's not consider that God is non-apparent or స్వరూపము hidden. సగోచరమైనటువంటి యొక్క స్వరూపాలు. God assumes human form. దైవం మానుష రూపేణ మనుష్య స్వరూపంతో ఆవిర్భవిస్తూ వచ్చాయి. God incarnates in human form and moves amidst us. కానీ ఈనాటి మనుష్య ఆకారమును ఏమాత్రం కూడా అంగీకరించటం లేదు. But we are not able to accept this view that God takes human form. కనుక భగవత్ విషయములంతా కూడాను మన కర్మలు ఎన్ని కూడాను
జ్ఞానం నందు కూడాను ఉపాసన యందు కూడాను మనం ఎన్నో విధములతో దీన్ని ఆరాధన సలుపుతూ వచ్చాయి. Therefore we have been worshipping God in every one of our actions, in our acquisition of the knowledge. యస్య జ్ఞానాదయాసిందో ప్రగాఢస్య నగాగుణః సేవితావచ్ఛయోధీరో శస్త్రీయచామృతాయచ అమరా నిర్జరాదేవ త్రిసా విభుజాసురః సుపర్వాణ సుమనస త్రినివేశాదివకోశ ఆదిత్యో దివిచో ఆదిత్యనందనః ఆదిత్య భవస్వప్న అమృతాంజనః అన్నాడు. కనుక భగవతత్వాన్ని ఇన్ని రకములుగా వర్ణిస్తూ వచ్చారు. Therefore the divinity, the divine principle has been explained in varied forms. కనుక అన్ని రాష్ట్రముల యందు కూడాను విద్యా విధానం అనేటువంటిది ఉచితంగా బోధిస్తూ వచ్చారు. Therefore all the sacred knowledge was offered totally free. శ్రీమంతులైనటువంటి వారి గృహం నుంచి ఇంత అన్నం తీసుకుని వచ్చి ప్రతి బిడ్డకు పెట్టేటువంటి వారు. In fact, the food that was received from those people who can afford to share was distributed to others. దానిని అమృతంగా భావించుకొని వారు ఆరగించి తదుపరి ఈ విద్యను అభ్యసించేటువంటి వారు. They considered that food received that way as sacrificial food and shared with జాతి మత others. భేదములు ఏమాత్రం కూడా ఆనాడు కనిపించేటువంటివి కాదు. And there were no differences whatsoever in those days. సర్వులు ఒక్కటే, All are one. అన్ని విధములైనటువంటి యొక్క మార్గములు కూడాను ప్రబోధిస్తూ వచ్చారు. That was the teaching offered to సంగీత, students. సాహిత్య, నృత్య, సత్య ఇలాంటి మార్గములంతా కూడాను ప్రబోధిస్తూ వచ్చారు. There were very many forms of knowledge like music, ఇంటియే the కాదు, dance and కమ్మరి, కుమ్మరి, దొమ్మరి, మిమ్మరి వీరందరూ కూడాను ఈ విద్యను అంతే గడుపుతూ వచ్చారు. In addition to that, we have got the carpentry and the pottery and the blacksmith also given knowledge. ఇలాంటి కమ్మరి, కొమ్మరి, దొమ్మరి అందరినీ కూడాను ఈ విద్యల చేతనే వాళ్ళను అభివృద్ధి పరుస్తూ వచ్చారు. All could acquire this form of knowledge and come up in life. ప్రతి విద్యార్థి కూడాను గురువుల చేత అందుకున్నటువంటివి. Every student received directly from teacher. గురువే లేకపోతే వీరికి విద్యలే రాదు. Without the teacher you cannot learn. కానీ ఈనాటి గురువులు గురు చూపేటువంటి వారిగా ఉండాలి. The modern teacher needs to show, needs to demonstrate. ఆనాటి గురువులు ఎట్టి విద్యలను అభ్యసించినటువంటి వారు కాదు. In fact, that was not the situation in those జనకుడు days. అనేటువంటి యొక్క విద్యావంతుడు గొప్పవాడు. The teacher in those days was a noble one, ఈ very great. మెడికల్ అనేటువంటి ఈ ఆరోగ్య శాస్త్రాన్ని తప్పక తాను తర్దిద్దుతూ వచ్చాడు. In fact, he authored this important branch of knowledge in medicine. ఆనాడు ఈ జనకుడు అనేటువంటి పేరు చాలా గొప్ప ప్రఖ్యాతిగాంచినటువంటిది. And he was highly reputed one in those days. హార్ట్, ఈనాడు హార్ట్ జబ్బులోని వచ్చితే దీనికంతా కూడా హార్ట్ రంగ మిషన్ పెట్టి దీన్ని ప్రత్యేకమైనటువంటి యొక్క వ్యవస్థతో దీన్ని ఆపరేషన్ చేస్తూ వచ్చారు. And today you know of the heart complaints with making use of the heart lung machine, the cardiothoracic surgery was హార్ట్ రంగ మిషన్ administered. కూడా ఉపయోగించేటువంటి వారు కాదు. And that was not the situation in those days. చరకుడు భగవత్ మంత్రాన్ని చెప్పుకుంటూ హార్ట్ పైన చేయి పెట్టి తన్మయత్తునిగా మర్చిపోయేటువంటి వాడు. The surgeon conducted the operation chanting the name of God. తదుపరి ఆ హార్ట్ జబ్బే ఉండేటువంటిది కాదు. And the heart complaint naturally goes. ప్రతి రోగమునకు కూడాను భగవత్ యొక్క ఆనంద రాగమే ప్రధానమైనటువంటిది. Therefore, God's name is received, is chanted again while treating any patient. శారీర మానసిక ఆధ్యాత్మిక బలములన్నీ కూడాను ఆనందమైనటువంటి యొక్క భగవత్ నామం చేతనే ఆవిర్భవిస్తూ వచ్చాయి. Man can be blissful by chanting, by singing the glory of God. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. భగవంతుని యొక్క అనుగ్రహము లేకుండా ఏ చింతితైన కూడా మనం అడుగు పెట్టలేము. Without God's grace, you cannot move forward even a step. ఈనాటి మానవుడు అడుగు పెట్టిందంతా అన్యాయమే, అధర్మమే. Wherever we go, wherever we put our step, it's towards తలచినంతా కూడాను injustice. దురాశలే. All our mind is full of desire. చూచే దృష్టి అంతా కూడాను ప్రేమమయమైనది కాకుండా ప్రేమరహితమైనదిగా ఉంటుండాలి. We don't have looks of love, but they're full of hatred. అభ్యున్నత స్థితిని అడుగంటిపోయింది. And there's no progress at all. ప్రతి మానవుని ఎందుకును ప్రేమతత్వము పండించుకోవాల్సింది. And in fact, we should realize and experience love. చెరకుని యొక్క బోధన ఇవియే. That is the teaching of that surgeon. భగవంతుడు ఎక్కడో లేడు. God is not separate. దేవుడనగా వేరు దేశమంతుడు లేడు. దేవుడు తన దేహమందే. God is not in a foreign land. God is present in you. కనుక భగవంతుడు అనేటువంటి వాడు ఎక్కడో పరదేశంలో లేడు. God is not separate from you. తన హృదయం నందే ఉంటున్నాడు. He is installed in your తనతోనే heart. ఉన్నాడు. He is తన in you. వెంటనే ఉన్నాడు. తన జంటనే ఉన్నాడు.
He is with you, in you, above you, below you, around you. అలాంటి సులభమైన మార్గాన్ని ఈనాడు విస్మరించి We have forgotten the easy path. కష్టమైన మార్గాన్ని అవలంబించి We want to follow the tough path. అనేక శ్రమలకు గురి అవుతున్నాడు మానవుడు. We strain ourselves. మానవునికి వచ్చినటువంటి బాధలను ఎలాంటివైనా కూడా క్షణం లోపల నివారణ గావించుకునేటువంటి వారు. All our suffering can vanish in a moment of time. ఇవన్నీ కూడా భగవత్ నామస్మరణ చేతనే. This is possible by singing His glory. కనుకనే కలియుగం లోపల హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలవు నాస్త్యేవ గతిర్నథ. ఈ దీనికంటే ముఖ్యమైనది మరొక మార్గం లేదు. And therefore in this age of Kali it was said that God's name is only the refuge to cross all the difficulties and నామం obstacles. కంటే మించినటువంటి శక్తి మరొకటి కనరాదు. There is nothing greater, mightier than God's name. ఒక్కతూరి నామం తెలిస్తే పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఆనందం మనకు లభ్యమవుతుంది. The moment you chant His glory, sing His name, you will attain bliss. ఆ నామం యొక్క శక్తిని ఎవరు కూడా అర్థం చేసుకోవటం లేదు. None can comprehend the power of name of God. హృదయ ధ్యానము, Meditation త్రేతాయుగ యజ్ఞము, and the sacred ritual. ద్వాపరయుగ అర్చనము, In Dwapara the worship, కలియుగ నామస్మరణ. and in the age of Kali, కనుకనే 4 నామస్మరణ. యుగముల నుంచి కూడాను ఎన్నో విధములైనటువంటి మార్గంలో భగవత్ నామాన్ని ప్రచారం చేస్తూ వచ్చారు. that's the reason why the sanctity and the greatness of Namasmarana is spread all the world over. విద్యార్థులారా, Students, మీరు సరైనటువంటి అర్థాన్ని ప్రబోధించుకుంటే మీ నుంచి లేనటువంటి యొక్క శక్తి ఎక్కడి నుంచినో లభ్యమవుతుంది. so you know the truth. That which is not in you is not present anywhere. అయస్కాంత శక్తి మానవుని యందు ఉన్నటువంటి శక్తి ఇంకెక్కడ కూడా కనిపించదు. The magnetic power is present to the maximum in ఈ man. ప్రపంచంలో ఎన్ని శక్తులు ఉంటున్నావో అన్ని శక్తులు కూడా ఒక మానవుని యందే నుంచి ఉన్నవి. All the capacities and potentialities of the world are latent in you. అంతటి అధికమైనటువంటి మానవుడు ఈనాడు అల్పునిగా భావించుకొని కృంగిపోతున్నాం మనం. That mighty man is considering himself a weakling today. కనుక మీరందరూ కూడా దైవాత్మ స్వరూపులు. You are essentially divine. దైవం ప్రత్యేకంగా మీకంటే వేరుగా లేదు. God is not separate from you. మీ హృదయమునందే ఉంటున్నాడు. God is installed in your heart. దేవుణ్ణి చూడాలనుకుంటే మీ కన్నులు మూసుకుంటే ఆనందంగా మీకు కనిపిస్తాడు. Once you close your eyes, you can see God within you. ఇలాంటి విశ్వాసం మీరు కోల్పోవటం చేతనే మీకు కనిపించడం లేదు. Because the faith is lost, you are not able to visualize God. ఉజ్జయిని, Ujjaini, కాశీ, Kasi, ఈ అలంకార శాస్త్రమైనటువంటి యొక్క కాశ్మీరు, the Kashmir that is ఇవన్నీ specialized కూడా in గొప్ప Alankar, భారతీయుల యొక్క మహత్తరమైన శక్తులతో కూడినటువంటి స్థానములు. they are full of power and the beauty of the knowledge of Bharat. నవద్వీపపురం లోపల న్యాయశాస్త్రము ప్రభావితం చేసుకుంటూ వచ్చారు. And in fact, this knowledge of law was practiced and propagated. నవద్వారపురం అనేటువంటిది న్యాయమైనటువంటి దీని స్థానము. And it's most important that law has been accepted. ఎక్కడి కూడా తేలినటువంటి న్యాయము అక్కడ వచ్చి తేలుతుంది. And in fact, the problem which has not been solved anywhere is solved there. ఇలాంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి భారతదేశంలో మనం విస్మరించి We have forgotten the glory, grandeur of Bharat. ఏదో విదేశం నుండి ఈ శక్తులు కలవని మనం ప్రయాణాలు చేస్తున్నాము. Imagining that this power is present abroad, ఇది చాలా we move away from this అజ్ఞానం. country. It is a mistaken view. కనుకనే మనం ఈ అజ్ఞానాన్ని దూరం చేసుకోవాలి. So we should distance ourselves from ప్రజ్ఞాన ignorance. ప్రకాశాన్ని మనం వెలిగించుకోవాలి. We should develop this awareness, a proper understanding. అప్పుడే మనకు దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి యొక్క ఆనందం మనకు లభ్యమవుతుంది. Then only you can experience bliss in your heart. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈ యొక్క విద్యా సంస్థల యొక్క ప్రభావములు The influence of education institutions, మున్ముందంతా నేను చెప్తాను. Bhagavan will tell us కానీ ఈనాడు మీకు కావలసినటువంటిది what we need సర్వ today. శక్తులు కూడాను ఒక భారతదేశంలోనే ఉన్నవి. What we need to know today is that everything సమస్త possible in the world ప్రభావములు is కూడాను present here in ఒక Bharat. భారతీయుల నుండి ఆవిర్భవిస్తున్నవి. And everything has come out of this sacred land only. ఒక సంగీత సాహిత్య విద్యలంతా కూడాను భారతీయులే దీనికి ప్రధానమైన సూత్రధారులు. Bharat has been the center of music and literature. కనుకని ఇలాంటి పవిత్రమైన మన దేశంలో ఎందుకు మనం విస్మరిస్తున్నాము? Why should we forget this sacred land? ఇది ఏ పెద్ద అజ్ఞానం. This is a sign of ignorance. ఈనాటి విద్యార్థులు ఈ Students సత్యాన్ని today, గుర్తించగలలేక they are not able to know. ఏదో భౌతికమైనటువంటి యొక్క ఆనందముల కోసమని ప్రాకులాడుతున్నారు. They have been struggling for worldly pleasures.
ఇదంతా కూడా మనకు లభ్యమయ్యేటువంటిది కాదు. You cannot have bliss out of these. లభ్యమైన కూడాను ఇవి మనకు శాశ్వతంగా నిలిచేటువంటిది కాదు. They will never stay with you once for all. కనుకనే మనం ఈ యొక్క తోలుబొమ్మలోనే సర్వము చేరి ఉంటున్నది. Therefore within this body everything is contained. ఒకనొక సమయం లోపల At one time, పూర్వము రెండవ భారత యుద్ధం నందు మహాయుద్ధం నందు and in that battle, రష్యన్స్ అంతా వచ్చి, many people came. జైనిస్ అంతా వచ్చి, Chinese, Russians came. ఇంతే కాదు, Not only this, ఈ యొక్క ఇతర దేశీయులందరూ కూడాను ఈ దేశం పైన పడి the foreigners wanted to invade this country. జర్మన్ దేశం నుంచి కూడా హిట్లర్ బయలుదేరాడు. Hitler started from the Germany. అప్పుడు నేను చిన్నవాడు. Bhagavan was so young at that time. ఒక కమ్యూనిస్ట్ లీడర్ వచ్చి, బాబు నీవేమో చాలా బాగా కవిత్వం కట్టావట, మా యొక్క లీడర్ దీనిపైన ఒక కవిత్వం కట్టి పాడండి అన్నారు. One person approached Bhagavan when he was so young and he said that you are an excellent composer. Why don't you compose a poem on our leader? అప్పుడు నేను చెప్పాను, ఒక తొట్టె తీసుకుని రామన్నాను. And he wanted a small, చిన్నపిల్లలు ఊపేటువంటిది. he wanted a swing to be brought, cradle to be brought. అప్పుడు నేను ఒక పాట అప్పుడే చేశాను. Bhagavan composed then and there itself. ఏడువకు పసిబాల ఏడువకు తండ్రి, ఏడిస్తే నిన్ను భరత వీరుడనరయ్యా, జో జో. It was the finest piece of lullaby. Oh my dear child, don't cry. If you cry, you cannot be a warrior ever the citizen of Bharat. ఏడువకు పసిబాల ఏడువకు తండ్రి, ఏడిస్తే నిన్ను భరత వీరుడనరయ్యా, జో జో. హంతకుడు హిట్లరు అమర రష్యాపై దండెత్తి వచ్చినని జడిసి ఏడ్చితివా, జో జో. హిట్లరును చంపుటకు ఎర్ర సైన్యంబు వీరుడవు స్థాళీలు కలరు ఏడువకు, జో జో. ఐక్యతగా ప్రజలంతా చేరి పోరాడి స్వాతంత్రమును పొందగలరు ఏడువకు, జో జో. ఈ విధమైనటువంటి యొక్క పాటలు రాసి ప్రచార లోపల కూడాను మంచి ఆనందకరమైనటువంటి యొక్క లాలిపాటలుగా అందరికి ప్రచారం చేసేవాడిని. The compositions of Bhagavan, they were received very well by the whole public. They were very happy about these compositions. ఈ హిట్లరు ఈ అంతకు వీళ్ళందరూ సాయిబాబాకి ఎట్ట తెలుసును, చాలా చిన్న పిల్లవాడే అని చాలా ఆశ్చర్యపడేటువంటి వారు. People were very much surprised that how ఈ is that స్టాలిన్ Bhagavan ఎక్కడి so నుంచి young could know వచ్చారు, Hitler? ఈ స్టాలిన్ వస్తున్నాడని చెప్తున్నారే, ఎవరికి తెలియనటువంటి పేర్లే ఎట్ట తెలుసు ఈ పిల్లవాడికి. How is that this young Baba know the names of Hitler and Stalin? సాయికి తెలియనటువంటివి లేవు. There is nothing that Sai does not know. కానీ But తెలియనట్టుగానే నేను నటన చేస్తుంటాను. he pretends as if he does not know. ఎప్పుడు వచ్చారండి మీరు అని నేను ప్రశ్నిస్తాను. Bhagavan puts a question, when did you come? అయ్యో నేను వచ్చింది తెలియదు సాయిబాబాకు. Or does he not know when I came? తెలుసు, He కానీ knows. నిన్ను సంతోషపెట్టే నిమిత్తమై నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను. But he puts the question to make you happy. ఎప్పుడు వచ్చారని అడిగితే నన్ను పలకరించాడు స్వామి పోతానే అని ఆనందిస్తారు. Then once Bhagavan puts this question, when did you come? You are so ఆనంద happy that you లక్ష్యాన్ని have నీవు spoken to. ప్రశ్నించారు, కానీ నేను వీళ్ళు సందేహిస్తారా, నాకు తెలిసినా తెలియదా అని ఏ విధంగా అనుమానిస్తారా అని ఈ భావం నాకేనాడు రాలేదు. Bhagavan never thinks that he doubts you. Never thinks that you feel that whether he knows when you came here or not. తర్వాత కొన్ని దినములు అయిన తర్వాత స్కూల్ పిల్లలు వచ్చారు. After a couple of days, school children gathered. పిల్లలు వచ్చి, They came. బాబు నన్ను పిలిచేటువంటి వారు, సత్య సత్య అని పిలిచేటువంటి వారు. They all addressed Bhagavan as Satya. సత్య, మేము ఒక డ్రామా వేస్తున్నాము, We want to enact a ఈ play. డ్రామాలో ఉన్నటువంటి దీన్ని ఒక కథ మాదిరి రాసి We want you to compose. దాన్నే ఒక పాట మాదిరి కట్టి We also include a ఈ song. ప్రపంచానికి ప్రబోధం సాధించాలి, మీరు మాకు సహాయం చేయాలి అన్నారు. And this has to be publicized and propagated. We want your help. అప్పుడు నేను చెప్పాను, Then Bhagavan said, సరే సిద్ధంగా ఉండండి, ఇద్దరు పిల్లలు నాకు ఇవ్వండి అన్నాను. he said, be ready, I want 2 boys. ఇద్దరు పిల్లలు తీసుకుని వచ్చాను. 2 boys came వాళ్ళకు నేను నేర్పిస్తూ వచ్చాను. and Bhagavan taught them. ఏమిటని, What is it? ఆ పిల్లలకి ఈ పాటలు నేర్పించి పబ్లిక్ లో పోయి పాడాలి. That these 2 boys should sing in public. ఏమి కాలంబు వచ్చెను
ఓ జనులారా ఏమి కాలంబు వచ్చెను. Oh people, what times are ahead of us? What times we are in? కేసు పౌడర్ అంతరించి మోసగించి పసుపు పోయే ఏమి కాలంబు వచ్చెను. ఓ జనులారా ఏమి కాలంబు వచ్చెను. What are the times that we are in? In the name of face powder, we have given up that habit of applying turmeric. అన్ని పోయే మోసగించి చెయ్యిండ్లొచ్చే ఏమి కాలంబు వచ్చెను. And we have got artificial jewelry here in the place of genuine. ఈ విధంగా జనాలకంతా కూడా తగినటువంటివంతా కూడా చక్కగా బోధిస్తూ వచ్చేటువంటి వాడిని. And Bhagavan taught everybody in an appropriate way in those days. ఎడమ చేతి కడాన ఏందో తెల్తెల బిల్ల తోలు పట్టిడి గట్టి ఆరాడగడతారు ఏటి ఏషాలప్ప ఇవి. What a kind of days we are. We have got this wrist watch with a leather strap. అవతారాలు ఏటి ఏషాలప్ప ఇవి. What is this kind of modern fashion ఎడమ today? చేతి కడాన ఏందో తెల్తెల బిల్ల తోలు పట్టిడి గట్టి ఆరాడగడత గడియారం అప్పుడు వచ్చింది కొత్తగా. It was the wrist watch that was newly introduced here in this country. పొడుగాటి మీసములు కొరికి కత్తిరించి నాసికాముల దగ్గర నాలుగుంచుకుంటారు ఏటి ఏషాలప్ప ఇవి. The long moustache has been made cut short, a French cut. ఈ విధంగా పిల్లల లోపల కొన్ని ఆధునికమైనటువంటి భావాలంతా పోగొట్టి ప్రాచీన సంబంధమైనటువంటి యొక్క భావాలు ఉద్విగ్నత కోసమని నేను ఈ విధంగా పాటలు రాస్తూ పిల్లలకు బోధిస్తూ వచ్చాను. That was the teaching of Bhagavan. He made fun of all that is modern, so that the people can think of the past, the ancient glory. కరణం సుబ్బమ్మ చాలా గొప్ప గుణవంతురాలు. Karanam Subbamma was a chaste one. ఆమె ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చేది సత్య 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 అని. She always used to approach Bhagavan, calling him Satya. నేను అప్పుడు 7వ సంవత్సరము. Bhagavan was aged 7. ఆమె పిలుస్తానే ఇంటికి పోయేటువంటిది కాదు నా గుణము. He never responded immediately. మా ఇంటికి ఎందుకు రాకూడదు బాబు? They said, why don't you visit us today? నేను ఇంకొక ఇంటికి రావడానికి నేను బిచ్చవాణి కాదే. I am not a beggar to be at your doorstep. మీరు పిలిస్తే వస్తాను కానీ పిలవంతి నేను రాను. I only come to you only after invitation. అప్పుడు ఆమె చెప్పేటువంటిది, Then she said, నాయన మా భర్త కొంత చెడు పదార్థం లోపల చెడు ప్రాక్టీస్ లోపల ఉండి చాలా చెడిపోతున్నాడు, అతన్ని కొంచెం చక్కటియండి. and she prayed, look here, my husband is full of all vices. I pray to you to correct him. చెప్పాను. అతని పైన కఠినమైన చర్య తీసుకుంటాను. Bhagavan said, I take. నీవేమాత్రమూ బాధపడకూడదు. Don't feel sad. కనుక ఆ విధంగా ఉంటే నేను చిన్న పిల్లలతో తెలియకుండా ఆయన ఎదురుగా పాటలు పాడిస్తూ ఉంటాను. And Bhagavan made all young boys sing songs at his residence. ఆయనకి ఏమైనా కోపం వస్తుందో ఏమో అన్నది. And she said, the husband may be angry with you. ఎవరి కోపం వారికే శత్రువు. Well, your anger ఆ is your కోపం enemy. నన్నేమి చేయలేదు Nothing will happen to me. అని నేను పాటలు రాసేది, చిన్న పిల్లల్ని పంపించేటువంటిది. Having composed the song, Swami made boys sing. ఏ విధంగా అతనికి బుద్ధి వచ్చేటట్టుగానే. The reason is, the motive is to correct that man. అతనికి సరైనటువంటి యొక్క చిన్న మాటలతో వస్తే అది వచ్చేటువంటిది కాదు. If it said softly, he will కొంచెం not కఠినమైనటువంటి మాటల చేతనే అతని గుండె పైన నొప్పి వేయాలి. By using harsh words only he can be corrected. చెప్పి 2 పాటలు రాపించి పిల్లల్ని పాడుకుంటూ పోమన్నాను. Bhagavan composed 2 songs and కానీ wanted పిల్లలు children. భయపడుతూ వచ్చారు. But children were afraid. నేను వెంట ఉంటాను, నీకేం భయం లేదు, పోమని చెప్పాను. Bhagavan gave them all assurance that nothing would happen to them. ఆయన కర్ణం పేరు నారాయణరావు. Narayan. నారాయణరావు. The name of Karanam is Narayan Rao. అతను చెడు మార్గంలో ప్రవేశిస్తూ వచ్చాడు. He was living in a wrong way. అప్పుడు అతను తప్పక చెప్పాలి. He should be taught a lesson. కులము వారలు నిన్ను కుండముట్టానివురు. You will be an outcast by your own community. బంధువులు నిన్ను చూచి బయటెళ్ళగొడతారు. All your relations will kick you out. స్నేహితులు నిన్ను చూస్తే చెప్పుతో కొడతారు. Friends also will beat you with their ఇంత people. కఠినమైనది వేసి With such harsh words, నీ యొక్క ఆటలంతా మానివేయమని చెప్పని బోధిస్తూ వచ్చాను. Bhagavan wanted him to stop మంచి all దాని his తగినటువంటి vices. రాగములే వేస్తూ వచ్చాను. And he started teaching him right from the beginning. దానితో అతను మంచి వాత పడిపోయింది, అన్ని నిలిపివేశాడు. And then itself he stopped all these wicked సుబ్బమ్మ vices. చాలా ఆనందపడి, Subbamma was happy. చిన్నవాడిని నేను అట్లా పోతుంటే పరిగెత్తి వచ్చి నా పాదాల పైన పడింది పాపం. While Bhagavan was passing by, she fell at his feet. రాజు, నీవు చిన్న పిల్లవాడు కాదు. రాజు, ఆకారం చిన్నదే కాని గొప్పల మహాశక్తి ఉంటున్నది.
Raju, though you are so small, you have got mighty ఇంత power. ధైర్యంగా ఇంత సాహసంగా పెద్దలను ఎదిరించేటువంటి వాడు లోకంలో ఎక్కడా కనిపించడం In లేదు. this world, we don't have anybody who can teach a lesson to an elderly person like this. కులము వారం నిన్ను కుండముట్టాని వరకు And in fact, your own people will outcast you. స్నేహితుడిని చూసి చెప్పుతో కొడతారంటే ఎవరైనా ఊరుకుంటారా? Will anybody keep quiet on listening to the statement that you will be beaten by slipper? ఈ విధమైన రాసి అతను చేస్తే అప్పుడు ఆమె తెలుసుకుంది. Then she could understand. వెంకప్ప గురుమబ్బాయిని పిలిచింది. And she called Venkappa. ఈ పిల్లవాడిని నీవేమో చిన్న పిల్లవాడిగా నీ కుమారుడిగా నీవు భావిస్తున్నావు. You consider that he is so young. చాలా మోసపడిపోతున్నావు. You are totally కాదు deceived. కాదు No. గొప్ప శక్తివంతుడు. He is highly powerful. ఇంకా మున్ముందంతా కూడా లోకానికి చాలా ఆదర్శాన్ని నిరూపిస్తూ వస్తాడు. In future, he is going to be an ideal to the entire world. కనుక నీవేమాత్రం కూడా నువ్వు కుమార భావంతో నీ పెట్టుకోవద్దు. Don't have attachment towards the son. నా ఇంటికి పంపించు అని And you send him to me. ఆయన చెప్పాడు. He said, మాకు ఈ దత్తత అనేటువంటిది ఎప్పుడు చెల్లేటువంటిది కాదు. but I don't give my మాకున్నటువంటి son శక్తితో మేమే an adoption to పోషించుకుంటాము. you. No, I'll be able to take care of my own కాబట్టి son. నేను ఇంకొక ఇంటికి పంపను అనేది. I am not prepared to give him ఈ విధంగా కూడా నువ్వు ఎవరి చేత కూడా నువ్వు చిక్కుకోకుండా without being caught by anybody. సాహస ధైర్యం చేత ఏకాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ వచ్చారు. With all the courage, he spent life in చేతుల solitude. జీవితమే. It is a fruitful life. ఎందుకనగా దోషములు ఏమాత్రము లేవు. Because there is no mistake whatsoever. దోషరహితమైనటువంటి వారికి భయం ఎందుకుంటుంది? When there is no mistake, why భయమే do you లేదు. fear? No fear. ధైర్యంతో సాహసంతో ముందు పోయేటువంటి వాడిని. With all the courage and valor, he proceeded. ఈ విధమైనటువంటి దీంట్లో కొన్ని నాటకాలు కూడా రాస్తూ వచ్చేటువంటి వాడిని. Bhagavan composed dramas also. చిన్న డ్రామాలు వేసేది. He has written small dramas పిల్లలందరినీ తీసుకునేటువంటిది. and kept all boys. చెప్పినట్టు చేస్తారా అనేటువంటి వేసేది. One drama written by him is, would you act according to what you say? ఇంటిలో అమ్మ, Mother at home. తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురే చాలా ప్రధానమైనటువంటి వారు. Three are most important, mother, father and the teacher. తల్లి సాయంకాలము 10 మంది స్త్రీలను కూర్చోబెట్టుకొని వేదాంతాన్ని బోధించేటువంటిది. In the evening time, mother shares her knowledge on spirituality with the నేను అక్కడ neighborhood. కూర్చునేటువంటి వాడిని. Bhagavan used to sit there. అప్పుడు ఆమె చెప్తుంది Then the mother ఏమని, was, పంచాంగము రామప్ప భార్య, she is wife of Panchangam ఆమె Ramappa. పేరు కూడా కామేశ్వరి. Her name is Kameshwari. ఆమె పుస్తకాన్ని చదివేటువంటిది. She used to read the book. ఏ పుస్తకాలు? గొప్ప వేదాంత పుస్తకాలు. They are Vedantic texts. ఈ వేదాంత పుస్తకాలు చదివితే ఆమెకి ఏమాత్రం అర్థమే రాదు. But they cannot follow what is written. అక్షరాలు కూడా సరిగా తెలియవు. They don't know even letters also. ఏదో చెప్పేటువంటిది She పాపం. used to teach in her own way. అయ్యో భగవంతుడు ఇలాంటి వాడు అలాంటి వాడు ధర్మశిష్యుడు, భగవంతుడు మహా ప్రవీణుడు, చాలా సత్యవాక్ పరిపాలకుడు అని బోధించేటువంటిది. She used to explain about Godhood as most powerful one, the all-knowing one, an expert in every field. అప్పుడు Then ఒక పాట రాశాను. Bhagavan has written a song. ఏమని? What is it? ఎరుపు మరపనకుండా జాగ్రత్త నిర్తముకు స్వప్నాసు శక్తులు అరమరం లేకుండా ఎప్పుడు తరచుకొని జీవాత్మ చదివిడి తారకం అన్నాను. ఎరుపు మరుపు అనకుండా జాగ్రత్త నిరతముకు స్వప్నాసు శుక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకొని జీవాత్మ చదివిడి తారకము చూటెరుగవలెనన్నా సద్గురుని కృపచే తారతమ్యముగా నవ్వమన్నా. The transcendental principle of truth remains all the same in the waking state and the deep చెప్పేది ఆమె sleep. దీనికి అర్థం చెప్పేది. తారకము సూటు ఎరుగవలనన్నా ఎరుగవలనన్నా ఇదే అర్థం. She used to repeat in verbatim what all that is written by Bhagavan. ఈ విధంగా చెప్తుంటే నేను పోయేది. రాత్రి సమయం చూసుకొని అమ్మగారు మీరు దీనికి తగినట్టుగా చెప్తే బాగుంటుంది, కానీ తారకము సూటు ఎరుగవలనన్నా నీవేం అర్థం చెప్పినట్టు అవుతుంది, సరైనటువంటి అర్థం చెప్పాలి అని. Bhagavan used to tell her, why don't you explain properly? If you repeat the exact words, people would not be able to understand. కనుక మీరు తగినటువంటి రీతిగా పెద్దలకంతా ఆడవాళ్ళకంతరికి బోధించమని చెప్పి. So you teach properly, explain ఆనాటి the true స్త్రీలకు meaning. చదువులు తక్కువ. And most of the women were ఇలాంటి illiterate. పెద్దవాళ్ళ దగ్గరంతా కూడా స్త్రీలు చేరి సాయంకాల పూటలో ఏదో ఒక భగవత్ పారాయణం జరుపుతుండేటువంటి వారు. Women in the neighborhood assemble at one place, go through a text. ఈ విధమైనటువంటి సంస్థలు ఆనాటి నుండి కూడా నేను ప్రారంభం చేస్తూ వచ్చాను. That was the beginning of the starting of the సత్సంగ institution. ప్రభావము అని చెప్తూ వచ్చాను. And it affected the good company. పిల్లల్ని పిలిచారు, పండర భజన చేయండి. And Bhagavan wanted boys to do Pandari Bhajan. మంచి కాడకు గజ్జలు కట్టుకునేది.
And they should have all that which is needed. మంచి తాళం తీసుకునేది. And they also picked up the cymbals. మంచి ఎగురుతూ పోయి పిల్లలంతా కూడా బజార్లో అన్న కూడా అందరినీ నిద్రపోయేటువంటి వారు కూడా మేలుకొల్పేటండి. Boys sing, dance along the streets, waking up everybody in the neighborhood. తెల్లవారు 7 గంటల వరకు లేచేటువంటి వారు కాదు ఆ గ్రామంలో. That was the situation. People didn't కానీ get up నేను at 7 o'clock in the భజన morning. చేపించడం చేత 5 గంటలకే లేచి Because of this bhajan స్నానాలు singing, చేసి భగవత్ ప్రార్థనలు జరిపేటువంటి వారు. because of singing along the street, people woke up at 5 o'clock in the morning. కరతాళములను చేపట్టి దట్టిల మృగ జుట్టి కామక్రోధముల కొట్టి ఈ షిరిడి మార్గము బట్టి జై జై రంగా జై జై సాయి జై జై అనుచును రయమున రండి. Taking cymbals, we proceed towards the Shirdi. Come on, dance. Step after step, let us reach Shirdi. That was the song composed by him. లేపినట్టుగా వాళ్ళు లేపించేది. And that's the way people woke up. అప్పుడు అందరూ లేచేటువంటి వాళ్ళు. All people అదే నగర సంకీర్తన. That was the mark at the beginning of Nagar ఎప్పుడు నేను Sankirtan. ప్రారంభించాను. When was it was ఈ commenced? శరీరమునకు 7వ సంవత్సరము. Bhagavan started this movement of Nagar Sankirtan at the age of 7. ఈ సుబ్బమ్మ పాపం రాత్రి పండుకునేటువంటి ఈ భజన లోపల నాకు చూస్తే ఏమంటాడో ఏమో అని నాకు తెలియకుండా వెనక వచ్చి ఆమె కూడా తాళాలు కొట్టుకుంటూ వచ్చేటువంటిది. Subhamma also used to join the chorus in a silent way. ఈ విధంగా కూడాను పుట్టినప్పటి నుంచి కూడాను ఈ శరీరము ప్రచార ప్రబోధనలోనే కాలంలో కావించుకుంటూ వచ్చింది. Right from the beginning, the advent of Bhagavan has been centered around this activity of disseminating knowledge, passing on the sacred teaching to the world. ఈ పండర భజన చేస్తుంటే పల్లెల నుంచి వచ్చేటువంటి వాడు People from the neighboring villages also attended this ఈ పండర Pandara భజన Bhajan. లోపల అందరూ తన్మయత్తులైపోయేటువంటి వాడు. All have forgotten themselves in ecstasy. పాపం సుబ్బమ్మ చాలా ఆనందపడేటువంటిది. Subhamma was extremely happy. ఆనాడు 2 రూపాయలు ఇచ్చేస్తే ఓ పెద్ద బొరుగుల మూట వచ్చేటువంటిది. With 2 rupees you can have ఆ gunny విధంగా bag full of బొరుగుల rice. మూటలు తెప్పించి అందరికీ పంచేటువంటిది పాపం. And all this prasad was distributed to everybody. కనుక బాల్యం నుండియే ఈ యొక్క దివ్యమైన భావాన్ని మనం అలవర్చుకోవాలి. We should develop divine thoughts right from our childhood. నన్ను చదువు నిమిత్తమై కమలాపురం అని పంపారు. Bhagavan was sent to Kamalapur for studies. కడపకు సమీపంలోనే ఉంటుంటాది. And it is so close to Kadapa. తాడపత్రికి కడపకు మధ్యలో ఉంటుంటాది కమలాపురం. It is in between Tadipatri and Kadapa. ఆ కమలాపురంలో పోతే There in Kamalapuram, ఎట్ట తెలిసిపోయిందో ఏమిటో కొట్టే సుబ్బన్న అనేటువంటి వాడు పరిగెత్తి వచ్చాడు నా దగ్గరికి. a person by name Kotte Subbanna came running all the way. సత్యం రాజు మీరు చాలా మంచి కవిత్వం కడతారట. He said, "Oh Razu, you are an excellent నేను కవిని composer." కాదయ్యా, నేను కవిత్వం కట్టడం లేదు, నాకు నోటుకు వచ్చినవన్నీ కవిత్వమే, నేను చెప్పినవన్నీ కవిత్వమే. Bhagavan said, "It's not composition. Whatever I say it is poetry. Whatever I write is literature." చూడండి నీకు ఒక జత నేను చొక్కా నీ కరుగు ఇస్తాను. I'll get it a pair of అట్లాంటి మాటలు ఇక్కడ రావద్దు, నీ బిచ్చం కోసం నేను కాచుకున్నానా, అట్లయితే నేను నీతో మాట్లాడను అని చెప్పాను. I am not prepared to accept all your gifts. I am not going to talk to you if you come with such proposal. అప్పుడు ఆయన వచ్చి నాకు కొత్తది ఒక మందు వచ్చింది. It was a time when a new medicine was introduced in the market. ఆ మందు యొక్క ఫలితములంతా రాసిచ్చాడు. He narrated all the results of దాని the పేరు medicine. బాలభాస్కర అని పేరు. The name of the medicine happened to be Balabhaskara. ఆ బాలభాస్కర పేరు పైన ఒక పాట రాసిచ్చి పిల్లల్ని ఇస్తాను నేను, ఆ పిల్లలతో బజారు పాడించండి అని. He wanted Bhagavan to write a song on Balabhaskara, medicine, which would be learned by boys who ఇంకో will గంటకు sing. రాపోమన్నాను, ఇంకో గంటకు రామన్నాను. Bhagavan wanted him to return after an hour. క్లాసులు ఉన్నాయి, క్లాసులు జరుగుతున్నాయి. And it was a time when classes were మా on. కొండప్ప చాలా కఠినమైన వాడు, Kondappa is a very strict disciplinarian. అబ్దుల్ ఖాదర్ చాలా మంచివాడు. It's very good. కనుక ఇలాంటి వీటితో నేను నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలి. So I should discharge my ఇది duty. గడిచిన తర్వాత నేను వస్తాను, మీరు రండి ఒక గంట అయిన తర్వాత అన్నాను. Better you come after an hour. మెట్టు వేశాను, పాట చెప్పాను. And he just దొరికే narrated what was. దొరికే బాల భాస్కర బాలకులారా రండి బాలకులారా. Oh boys, come here. We could have this new medicine, Balabhaskara. కడుపు బురము కాళ్లవాపులు చేతి మోదులను చెడుగుణముండి అజాగరూక పోషణ నుండి అకృత్రిమ వ్యాధుల నుండి అజీర్ణ విరేచనముల నుండి అఖండమగు బాగా
పని చేయండి బాలకులారా రండి బాలకులారా. Oh boys, come here, take this Balabhaskara. It will give you relief from all kinds of pains, the joint pain. అది ఎక్కడ అని అడిగేరన్నా, If you ask where it is available, అదిగదిగో కొట్టే సుబ్బన్న, there is the shop of Kotte Subbanna. అంగడి ఎందే దొరుకును అన్నా. It is available there. బాలకులారా Oh boys. రండి Come బాలకులారా. along here, boys. ఈ విధంగా వాడికి రాస్తే వాడికి పండిత జీ గోపాలాచార్యుల పవనమైన టానిక్ కన్నా బాలకులారా రండి బాలకులారా. It is an excellent tonic which has been accepted by Gopalacharya. ఇవన్నీ చెప్పేటప్పటికి ఆ కొట్టే సుబ్బన్నకు చాలా ఉల్లాసం అయిపోయింది. Kotte Subbanna was very much encouraged by ఇంత it. బుట్టడు లడ్డు తీసుకొచ్చాడు. And he brought laddus. నేను చెప్పాను నా దగ్గర తీసుకురాదు, అందరికి మొదలు పంచు అన్నాను. He said, don't bring it here, distribute to everybody. నేను తీపి ముట్టను. Bhagavan never touched the sweet. ఏ పుట్టినప్పటి నుంచి నేను ఆ తీపినే ముట్టలేదు. Right from his birth, he never touched any ఎందుకు? sweet. నా దగ్గర కావలసినంత తీపు ఉంది, నా మనసే తీపు, నా ప్రేమనే తీపు, ఇంక ఈ ప్రేమనంత నాకంటే. Why sweet is needed? He is all sweetness. He is all sweet himself. అందరికీ పంచిచ్చాను. And the sweets were distributed to all. ఈ విధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఏదో ఒక రీతిగా సహాయం చేసి వాళ్ళకు ఉత్సాహపరిచి వాళ్ళకి ఆనందపరిచేటువంటిది నా యొక్క ప్రధానమైన కర్తవ్యం. Bhagavan made everybody happy, encouraged everybody, and he has shown the correct path to everyone. The నిజంగా prayer of ఈ విద్య యొక్క Vaishnava. సంబంధంలో నాకు ఏమాత్రము తృప్తిగా ఉండటం లేదు. And in fact, Bhagavan is not satisfied విద్యను కావాల్సిన చదువుతున్నారు, with this education. చదివి ప్రయోజనం ఏమిటి? What for is this education? ఈ ధనార్జన కోసం పరిగెత్తున్నారే కానీ గుణార్జన కోసం ఏమాత్రము ప్రయత్నించటం లేదు. You are after dhanarjana, to earn, not for ధనము gunarjana. కావాల్సినదే. Virtue. Money is necessary anyway. కానీ ధనమే ముఖ్యం కాదు, It's not- గుణం కూడా చాలా ముఖ్యము. It's not the be all and end నేను all. ఎన్ని చదువులు చెప్పినప్పటికీ, ఎన్ని విద్యలు బోధించినప్పటికీ అవి మధ్యలో నిలిచిపోతున్నాయి. All that you learn, you forget in the middle. ఈనాడు అవసరమైన విద్య ఆధ్యాత్మిక విద్య. What you need today is spiritual knowledge. విద్యానాం ఆధ్యాత్మిక విద్యానాం. It is only spiritual knowledge which is the correct దానిని one. హృదయానికి అందించాలి. That has to be ఆ accepted. పవిత్రమైనటువంటి యొక్క తారము Sacred. ఒక రామాయణం నందే ఉన్నది. And then comes Ramayana. రామాయణము మహాపురాతమైనటువంటి గ్రంథము. Ramayana is an ancient text. ఎన్ని విధమైనటువంటి యొక్క దీంట్లో అవాంతరములు వచ్చినప్పటికీ దాన్ని సాధించి తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగినటువంటిది రామాయణం. In spite of all problems, obstacles on the way, Ramayana could ఆ survive. రామాయణంలో ఉన్నటువంటి సూత్రములు ఎవరికి అర్థం కానటువంటివి కూడా ఉన్నాయి. అన్ని There are many principles in Ramayana that we do ఆ not know. చిన్న చిన్న రూపములంతా కూడా తీసి All these subtleties, పెద్ద వృక్షంగా పెంచి and they have grown into ఆ this. వృక్షం నీడ లోపల మిమ్మల్ని అందరినీ చల్లగా ఆనందంగా విశ్రాంతి తీసుకోమని చెప్పే కోసమని నేను రేపటి నుంచి ప్రయత్నం చేస్తాను. Bhagavan will make us all rest under that huge tree by explaining the subtleties of Ramayana. రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ రామ శ్రీమద్రవికులమందు జనించి సీతాదేవిని విటివరించి ప్రేమనాల్య శాపము తీర్చి ప్రియభక్తుల రక్షించి రామ రామ హరదూషణము భక్తనుజుదృంచి కరుణ జటాయువు గతి సవరించి శరభంగా మునీంద్రుల దోచి శబరీ ఫలం ప్రేమ బుద్ధి రామ రామ